హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై చికెన్. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ కొద్దిగా కారం, చికెన్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసుకుందామండి సాల్ట్, మళ్ళీ యాడ్ చేసుకోవడానికి కాదు. సో చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. మా హోమ్లో అయితే మేము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వాటిని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పక్కనే ఇంకొక బాండీ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా వల్ల చికెన్కి మంచి అరోమా అండ్ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. 2 బిర్యానీ ఆకులు అండ్ కొద్దిగా ధనియాలు, అండ్ కొంచెం జీలకర్ర, అండ్ యాలకులు ఒక 10 వేసుకోండి యాలకులు. నెక్స్ట్ కొంచెం జాపత్రి, లవంగాలు, లవంగాలు అండ్ కొంచెం 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని
వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ కొంచెం బాగా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్లో. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఇంకా ఉన్నాయి. వాటర్ కొంచెం బాగా ఎగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఆఫ్ వేయాలి. ఆఫ్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటర్ అంతా విరిగిపోయాక నెక్స్ట్ మిగిలిన మసాలాని వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే, అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. రెడీ డ్రై రోస్ట్ చికెన్. దీన్ని బగారా రైస్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. వావ్, సూపర్.